హలో వ్యూవర్స్, నేను మీ దివసం ఎదరమల్లి లంకేష్ని మాట్లాడుతున్నాను. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మనం ప్రజలకు అలాగే రైతులకు ముందుగా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనం వాతావరణ సమాచారాన్ని 4 సంవత్సరాల నుంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది న్యూస్ గ్రూపుల్లో. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం లంకేష్ వెదర్ అనే న్యూస్ ఛానల్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. 180 రోజుల్లో మన ఛానల్ని 545 మందిని మన ఛానల్ని వీక్షించారు. అలాగే మన ఛానల్ తరపున అలాగే నా తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. మనం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ సమాచారం అలాగే రానున్న రోజుల్లో వాతావరణ సమాచారం ఏ విధంగా నమోదవుతుంది, అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం బంగాళాఖాతంలో ఎక్కువ దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించి ఉన్నాయి. ఈ మేఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంక, దక్షిణ తమిళనాడు ప్రాంతానికి ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రానున్న రోజుల్లో మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి ఎక్కువగా పిడుగులు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావం వలన రేపు తెల్లవారుజామున కృష్ణా, గుంటూరు అలాగే ప్రకాశం, విజయవాడ, ఏలూరు వివిధ జిల్లాల్లో దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించి ఉంటాయి. ఈ వర్షాలు అనేవి రేపు ఉదయం సమయంలో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు రేపు మధ్యాహ్నం సమయానికి మధ్య కోస్తాంధ్ర అలాగే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా వర్షాల జోరు అనేది రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అలాగే భారీ పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే రాయలసీమలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా వాసులు కొంచెం జాగ్రత్త అనేది మే 17, 18, 19, 20 తేదీల్లో ఈ తేదీల వరకు రాయలసీమ జిల్లా ప్రజలు అప్రమత్తంగా అనేది ఉండాలి. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వలన మే 17, 18, 19, 20 తేదీల వరకు వర్షాలు అనేవి ఈ మధ్య భాగంలో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లాల వంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ప్రకాశం, ఏలూరు వివిధ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల వంటి తిరుపతి, చిత్తూరు, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య, కడప, నంద్యాల, నెల్లూరు వివిధ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందించడం జరుగుతుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా రైతులకు అలాగే ప్రజలకు ముందుగా సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను. మనకి ఇప్పుడు ఇది తుఫానా అని చాలామందికి సందేహం అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఇది తుఫాన్ అనేది కాదు, జస్ట్ ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి భారీ వర్షాలు ఉరుములతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి తుఫాన్ అనేది లేదు, జస్ట్ ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మనకి తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది రేపటి వీడియోలో తప్పకుండా అందజేస్తాను. ఒకవేళ తుఫాన్ వచ్చే అవకాశాలు ఉంటే కనుక ముందుగా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.